జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఏ విధంగా అయితే నిన్న సభలో ఏకవచనంతో సభాధ్యక్షుని సంబోధిస్తూ మాట్లాడి సభని హక్కులని సభ యొక్క గౌరవాన్ని మంట కలిపారు. అందుకోసమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. మీ యొక్క దురహంకారం ఏ విధంగా తీసుకుపోతున్నారని 10 సంవత్సరాల మీ యొక్క అథారిటేటివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి ఇప్పుడు ఈరోజు ప్రజల పాలనని మీరు విమర్శిస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు. ఏ విధంగా అయితే మీరు నిన్న ఒక స్పీకర్ని అవమానపరిచారో దానికి మా ప్రాంత ఎమ్మెల్యే సభాపతి అయిన ఒక స్పీకర్ని మీరు ఈ విధంగా అవమానించడం సరైనది కాదు. క్షమాదారని చెప్తున్నాం అందరం. ఈరోజు జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామంది ఉన్న పేర్లు చెప్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రెస్ సోదరులందరూ నాయకులు హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం. మరి ఇంతకుముందే జగదీశ్వర్ రెడ్డి గారి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేసినామంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో నీవు అని చెప్పి మాట్లాడడం, అదేవిధంగా మరి ఈ సభ నీ సొంతం కాదు, ఇది అందరి హక్కు, ఈ సభలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నదని చెప్పి ఒక దురహంకారమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అయితే జగదీశ్వర్ రెడ్డి గారికి నేను ఒకటి చెప్తా ఉన్నా, అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు మీరు నిజంగా కూడా చదువుకున్న మూర్ఖులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చదువుకున్న వారని చెప్పి మీకు ఆ రోజు కేసీఆర్ గారు మరి మీకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ కూడా ఒక తాగుబోతు, మరి ఆ పార్టీ మొత్తం ఒక పనికిమాలిన పార్టీ కాబట్టి ఈరోజు అందరూ కూడా పార్టీలో మిగిలిన ఈ కొడుకులంతా కూడా పనికిమాలిన కొడుకులే, దేని కూడా పనికిరాదు. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఒక స్పీకర్ గారిని ఏ విధంగా సంబోధించాలి, మరి ఏ విధంగా మర్యాదపూర్వకంగా సంబోధించాలన్న ఆలోచన కూడా కనీసం ఇంకింత జ్ఞానం వీళ్ళకు లేదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. మరి ఈ జగదీశ్వర్ రెడ్డి పనికిమాలినోడు మరి ఉద్దేశపూర్వకంగా ఈరోజు సభనంతా కూడా సజావుగా జరుగుతున్నటువంటి సభనంతా కూడా ఒక వేరే మార్గంలో తీసుకొని పోవాలని చెప్పి అందరినీ కూడా డీవియేట్ చేయాలనే ఒక దురహంకారమైనటువంటి ఆలోచనతోటి ఒక దుశ్చర్యతోటి ఈ కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఈయన ఒకవేళ పనికిమాలినోడు పనికిమాలినోడే అయితే మరి వీళ్ళంతా కూడా పనికిమాలి అనుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మరి ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ సంఘటన గురించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన మన కేటీఆర్ అంటున్నారు మా నాయన గారు ఆయన పెద్ద మనిషి అట్లా అన్నది లేకుండా అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ కూడా మేము తప్పు చేసినాం, మాది తప్పైంది, మమ్మల్ని క్షమించాలని చెప్పి ఇక్కడ కూడా కేటీఆర్ గారు చెప్తలేరు. అదేవిధంగా ఈ దుర్మార్గుడు, ఈ మూర్ఖుడు ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మళ్ళీ అంటలేడు నేను తప్పు చేసినా, నేను ఏకవచనంతో అట్లా మాట్లాడేది లేకుంటే మరి మా అందరికీ కూడా సమానమైన హక్కులు లేవు. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పీకర్ గారికి మరి ఎన్నో పవర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో. మరి అదేవిధంగా వారికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, మాకు తక్కువ పవర్స్ ఉంటాయి, మేము ఎమ్మెల్యేలకు తక్కువ పవర్స్ ఉంటాయని చెప్పి ఈ మూర్ఖుడు ఎక్కడ కూడా ఒప్పుకున్న దాఖలాలు లేవు. మొన్న ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా జగదీశ్వర్ రెడ్డి నువ్వు మంత్రి చేసినావు, అయినా నీకు బుద్ధి లేదు, నీకు తెలివి లేదు. మరి ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలకు స్పీకర్కు ఒకటే పవర్ ఉండదు. ఎమ్మెల్యేల కంటే స్పీకర్కు చాలా ఉన్నతమైన పదవి అది. దాన్ని కాబట్టి ఆ రోజు అక్కడ ఆయన కూర్చోబెట్టారు. లేదంటే ఎమ్మెల్యేలను స్పీకర్ గారు అందరూ కూడా సమానంగా కూర్చోబెట్టేవాళ్ళు, ఒకే కుర్చీల మీద కూర్చోబెట్టేవారు. ఆయనకు ఆ ఉన్నతమైన స్థానం ఇచ్చి, స్పీకర్ అంటే ఉన్నతమైన స్థానం కాబట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. మరి ఆయన చెప్పినట్లుగా సభ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఆయన చెప్తే అందరూ కూర్చోవాలి, ఆయన చెప్పింది వినాలి. ఒకవేళ వినకపోతే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం కూడా మరి స్పీకర్ గారికి ఉన్నది. మరి అట్లాంటి ఒక స్పెషల్ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ గారిని పట్టుకొని మరి నీకు అంతే పవర్ ఉన్నది, మా అందరికి అంతే పవర్ ఉన్నది, మనం అందరం కూడా సమానం అని చెప్తున్నాడు. అంటే మరి జగదీశ్వర్ రెడ్డికి ఎంత బుద్ధి ఉన్నదో, ఎంత జ్ఞానం ఉన్నదో, మరి ఎంత చదువుకున్న మూర్ఖుడు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. మరి అదేవిధంగా నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సభ అంతా కూడా సజావుగా జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది, రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నది, మరి స్పీకర్ గారికి కూడా మంచి పేరు వస్తున్నది. మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పలుమార్లు
మీరు చాలా చక్కగా సభ నడిపిస్తున్నారు అని చెప్పి మరి స్పీకర్ గారిని గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మరి ఎన్నోసార్లు ఆయన అభినందించిన సంఘటనలను మనం చూస్తున్నాం మిత్రులారా, పేపర్లలో కానీ టీవీలలో కానీ. మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఈ సభ సజావుగా జరుగుతున్నప్పుడు మరి ఈయన జగదీశ్వర్ రెడ్డి గారు ఆ ప్రశాంతమైన నదిలో ఒక రాయి వేస్తే ఏ విధంగా అయితే అల్లకలం జరుగుతుందో ఆ విధంగా ఈ సభలంతా కూడా అల్లకలం చేయాలి. స్పీకర్ గారికి చెడ్డ పేరు తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలి, రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే మరి ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని చెప్పి మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి మరి మీకు అందరికీ తెలిసిన విషయమే 7 లక్షల పైచులకు అప్పులు ఆ రోజు కేసీఆర్ గారు చేశారు 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపి. మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అయినప్పటికీ మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను, అన్ని సంఘటనలను కూడా సరిదిద్దుకుంటూ మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే 1వ తారీఖున ఉద్యోగాలు వాళ్ళకు జీతాలు పడుతున్నటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తున్నాం మిత్రులారా. మరి ఇంతకంటే మనకు కావాల్సింది ఏమున్నది? మరి 30 తారీఖు వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే ఘటన ఆ రోజు మనం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ హయాంలో చూస్తున్నాం. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికీ కూడా మరి 1వ తారీఖున మరి వాళ్ళకు జీతాలు పడుతున్నాయి. మరి ఈ విధంగా నడిపిస్తున్నాడు. మరి అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు, మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇంకోవైపు. మరి ఇప్పుడు చూస్తున్నాం మన వికారాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇంచుమించుగా 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఈ రోజు మన రోడ్లకు కానీ బ్రిడ్జ్లకు కానీ మనకి కూడా శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మరి అదేవిధంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే మరి ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు కానీ మన గవర్నమెంట్ వచ్చి 24 గంటల లోపే మరి మహిళలందరికీ బస్సు కూడా ఫ్రీ చేసినాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేసినాం. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం. ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, యనమల రేవంత్ రెడ్డి గారిది, అదేవిధంగా మా స్పీకర్ గారిది కూడా. మరి ఈ విధంగా రాష్ట్రాన్ని అంతటి కూడా ఒక సిస్టమేటిక్ గా తీసుకొని పోతున్నటువంటి సందర్భం లోపల ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ దుర్మార్గమైనటువంటి ఈ దురహంకారమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా వారి అహంకారానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నా. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మేము పవర్లో ఉన్నాం, ఇంకా మాది నడుస్తుంది అనుకుంటున్నారు. అయ్యా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, జగదీశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్న బిడ్డ, నువ్వు మా ప్రాంతానికి వచ్చినావంటే నీ సంగతి చూపిస్తాం. నేను ఎక్కడదక్కడ కొడక నేను చెప్తా ఉన్నాం. బట్టలు ఊడదీసి వెనుకబడి కొట్టే రోజు చెప్పులతో వెనుకబడి కొట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు.